హాయ్ అండి. వర్షాలైతే చాలా ఎక్కువ పడుతున్నాయి కదా! వెదర్ కూడా చాలా చల్లగా కూల్‌గా ఉంది కదా! అలాంటప్పుడు మనకి వేడి వేడిగా, కారంగా తింటే చాలా బావుంటుంది కదా! అలాంటప్పుడు మనం ఈ పకోడీ అయితే ట్రై చేద్దాము. ఈ పకోడీ చాలా బావుంటుందండి. ముందు ఎక్కువగా సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాము. కరివేపాకు, తెల్ల గలిజీర అయితే నేను వేసుకున్నాను. కొంచెం వామాకు అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా! కలుపుతున్నాను. గట్టిగా కలుపుకోవాలనమాట. ఇది పలుచగా ఉండకూడదు. దాన్నయితే మనం వేసుకుంటాం అనమాట. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇవి ఫ్రై చేసుకుంటాము. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటాం అనమాట. అలా మనకున్న బ్యాటర్‌ని ఇలా వేసేసుకుంటే పకోడీస్‌గా అయితే రెడీ అయిపోతుంది. మన పకోడీస్ అయితే చూసారు కదా! వేగుతున్నాయి. ఇలా అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఈ ఆనియన్ పకోడీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ సూపర్. బాయ్.